భాగ్యనగరం బోనం ఎత్తేందుకు రెడీ అయింది. గోల్కొండ జగదాంబ అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన తర్వాత ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. అటు పోలీసులు కూడా సెక్యూరిటీ టైట్ చేశారు. తెలంగాణ గొప్పతనాన్ని చాటే బోనాల జాతరకు జంట నగరాలు రెడీ అవుతున్నాయి. పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు, డప్పు వాయిద్యాలు, తొట్టెల ఊరేగింపుతో బోనాల జాతర రేపటి నుంచి మొదలవుతోంది. గోల్కొండ జగదాంబ అమ్మవారికి రేపు మొదటి బోనం సమర్పిస్తారు. దీంతో భక్తుల తాకిడి అప్పుడే స్టార్ట్ అయింది. అమావాస్య అయిపోవడంతో పెద్ద ఎత్తున పూజలు చేస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మంత్రాల దర్వులకు మాకాలి నిలిచే ఉత్సవాల కోసం వాటర్ వర్క్స్, ఎండోమెంట్, జీహెచ్ఎంసీ, ఆర్కియాలజీ, పోలీస్ శాఖలు అప్రమత్తమయ్యాయి. విద్యుత్ వెలుగులు కూడా షురూ అయ్యాయి. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి గోల్కొండ కోటకు తరలి వస్తున్నారు. కోటలోని మెట్లకు పసుపు కుంకుమలతో బొట్లు పెడుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. జ్యేష్ఠ మాసం అమాసం కాగానే మొదట గురువారం గానీ ఆదివారం గానీ ప్రారంభం ఉంది. అది ఒక ఇక్కడ సాంప్రదాయకం పద్ధతి నడుస్తున్నది. అదే విధంగా ఈ తాప గురువారం లేక 3 సంవత్సరాల ఆదివారం వస్తుండే, ఈ తాప గురువారం వస్తుంది. ఈ విధంగా నవ అనేది ప్రాముఖ్యత మన సంస్కృతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలు, నవరాత్రి, అట్లనే ఈ 9 పూజలు అక్కడ మొదటి నుంచి ఆ నిర్మాణం ఉన్నది. రేపు లంగర్ హౌస్ నుంచి చోటా బజార్ వరకు తొట్టెల ఊరేగింపు జరగనుంది. అక్కడున్న అర్చకుల ఇంట్లో అమ్మవారిని ముస్తాబు చేస్తారు. నజర్ బోనంతో కోటపైకి చేరుకుని అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరూ ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రతి ఏడాదికి భిన్నంగా నెల రోజుల పాటు గురు ఆదివారాల్లో ప్రవేశం, పార్కింగ్ ఉచితంగా ప్రకటించారు కమిటీ సభ్యులు. నజర్ బోనం అంటే లంగర్ రోజు నుంచి భారీ ఎత్తున తొట్టెల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. నాటిగా పోతరాజుల ఊరేగింపు తోటి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ ఒక ప్రొసీజర్ ని భారీ ఎత్తున ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము మన ఇంకా పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాం. బోనాల ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. గోల్కొండ చుట్టుపక్కల పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుని చెకింగ్స్ చేశారు. డాగ్ బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేశారు పోలీసులు. 3 టీములు, ఈ 3 డాగ్ స్క్వాడ్లు, 3 బాంబ్ స్క్వాడ్లు, 3 కమ్యూనిటీ టీములు కలిసి ఏరియా మొత్తాన్ని కోంబింగ్ చేయడం, ఈ జల్లెడ పెట్టడం జరిగింది. మొత్తం అనుమానం కూడా ఎటువంటి అనుమానాస్పద వస్తువుల కోసం ఏమైనా ఉంటాయేమని చెప్పి తనిఖీ చేసి అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతుండటంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఉత్సవాల కోసం ఆలయాన్ని ముస్తాబు చేయడంతో గోల్కొండ కోటకు కొత్త కల వచ్చింది.